హలో ఫ్రెండ్స్, ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ కి స్వాగతం. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గత 1-2 సంవత్సరాల్లో ఈ స్టాక్ చూసిన ర్యాలీ చూస్తే ఇంకా బై చేయొచ్చా లేదా ప్రాఫిట్ బుకింగ్ టైం వచ్చిందా అనే డౌట్ చాలా మందికి ఉంది. ఈ వీడియోలో హెచ్ఏఎల్ ర్యాలీ ఎందుకు వచ్చింది, ఆర్డర్స్ అండ్ కాంట్రాక్ట్స్ రియాలిటీ, ఎగ్జిక్యూషన్ స్టేజ్ లో ఏవి ఉన్నాయి, ఇంకా స్టార్ట్ కాని ప్రాజెక్ట్స్ ఏవి, 2025-26 అవుట్లుక్ అన్నీ క్లియర్ గా సింపుల్ గా చెప్తాను. దయచేసి ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి, ఇది కేవలం ఎడ్యుకేషనల్ కంటెంట్ మాత్రమే, ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. ముందుగా ర్యాలీ ఎందుకు వచ్చిందో చూద్దాం. ప్రస్తుతం ఉన్న డిఫెన్స్ సెక్టర్ బూమ్, మేక్ ఇన్ ఇండియా పుష్, రికార్డ్ ఆర్డర్ బుక్, గవర్నమెంట్ బ్యాకింగ్ వల్ల గత కొన్ని సంవత్సరాల్లో హెచ్ఏఎల్ స్టాక్ మల్టీబ్యాగర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే స్టాక్ ధరలు పెరగడం అంటే భవిష్యత్ రాబడులకు హామీ ఉన్నట్లు కాదు. అందుకే ఇప్పుడు రియాలిటీ చెక్ అవసరం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే హెచ్ఏఎల్ కు 1.8 నుండి 1.9 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆర్డర్ల నిల్వ ఉంది. ఇది నిజంగా చాలా పెద్ద సంఖ్య. ఇందులో ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఎల్సీహెచ్ ప్రచండ్ హెలికాప్టర్స్ వాల్యూ 62,700 కోట్ల రూపాయలు, క్వాంటిటీ 156 హెలికాప్టర్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కోసం. అయితే ఇక్కడ ఉన్న మెలిక ఏమిటంటే డెలివరీలు తక్షణమే జరగవు. ఈ ఆర్డర్ల అమలు రాబోయే కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఆర్డర్ల సంఖ్య బలంగా ఉన్నప్పటికీ ఆదాయంగా మారే ప్రక్రియ నెమ్మదిగా ఉంది. పెట్టుబడిదారులుగా మనం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టేజ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ చూద్దాం. తేజస్ MK-1A ఫైటర్ జెట్స్ ఆర్డర్స్ ఆల్రెడీ సైన్, ప్రొడక్షన్ లైన్ సెటప్ అవుతున్నాయి. పాస్ట్ లో ఎంజిన్ సప్లై డిలే ఇష్యూ ఉంది. శుభవార్త ఏమిటంటే FS404 ఇంజిన్ సరఫరా సమస్య నెమ్మదిగా సద్దుమణుగుతోంది మరియు నాసిక్, బెంగళూరులోని అసెంబ్లీ లైన్లు తిరిగి చురుకుగా పనిచేయడం ప్రారంభిస్తున్నాయి. అయితే వాస్తవానికి పూర్తిస్థాయిలో సరఫరా జరగడానికి సమయం పడుతుంది మరియు క్యాష్ ఫ్లోలో తక్షణ పెరుగుదల ఉండదు. మనం భవిష్యత్ ప్రణాళికలను పరిశీలిస్తే తేజస్ MK-2 నెక్స్ట్ జెన్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్స్, IMRH హెలికాప్టర్స్, Su-30 అప్గ్రేడ్స్, ఇవి అన్ని డిస్కషన్ ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నాయి. రెవెన్యూ ఇంకా స్టార్ట్ కాలేదు. మేనేజ్మెంట్ అంచనాల ప్రకారం రాబోయే 1-2 సంవత్సరాలలో ఆర్డర్ బుక్ 2.5 లక్షల రూపాయలు కోట్లకు చేరే అవకాశం ఉంది. అయితే ఆర్డర్లు వచ్చినంత మాత్రాన వెంటనే లాభాలు వస్తాయని చెప్పలేం. హెచ్ఏఎల్ గ్రేట్ కంపెనీ అయినా రిస్క్స్ కూడా ఉన్నాయి. ఎగ్జిక్యూషన్ డిలేస్, సప్లై చైన్ డిపెండెన్సీ, లాంగ్ ప్రాజెక్ట్ టైమ్ లైన్స్, డిఫెన్స్ సెక్టర్ పాలసీ రిస్క్. స్టాక్ ధర ఇప్పటికే బాగా పెరిగినందున మార్కెట్ అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్వల్ప నిరాశ కూడా స్టాక్ ధర స్థిరీకరణకు లేదా దిద్దుబాటుకు దారితీయవచ్చు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే మనం ఇప్పుడు హెచ్ఏఎల్ ను కొనాలా లేదా ప్రాఫిట్ బుకింగ్ కి సమయం వచ్చిందా? సాధారణ దృక్పథం, సలహా కాదు. ఇప్పటికే ఉన్న దీర్ఘకాలిక పెట్టుబడిదారుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూషన్ పురోగతిని గమనించండి. కొత్త పెట్టుబడిదారులు ఒకేసారి పెట్టుబడి పెట్టడం రిస్క్. ధరల దిద్దుబాటు లేదా స్థిరీకరణ సమయంలో ప్రవేశించడం ఉత్తమం. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ వాలటిలిటీ ఎక్స్పెక్ట్ చేయండి. న్యూస్ బేస్డ్ మూవ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైనల్ గా చెప్పాలంటే హెచ్ఏఎల్ బలమైన ఫండమెంటల్స్, భారీ ఆర్డర్ బుక్ కలిగి ఉన్న స్టాక్ మరియు దీర్ఘకాలిక రక్షణ రంగ వృద్ధికి లబ్ధిదారుగా ఉంది. అయితే స్టాక్ ధర ఇప్పటికే భవిష్యత్ వృద్ధిని ప్రతిబింబిస్తోంది. ఎగ్జిక్యూషన్ స్పీడ్ నెక్స్ట్ కీ ట్రిగర్. ఓర్పు మరియు పర్యవేక్షణే విజయానికి కీలకం. మేము లోతైన పరిశోధన చేసి మీకు ఆర్డర్లు, డేటా మరియు మార్కెట్ వాస్తవాలను అందిస్తాము. మా విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, మార్కెట్ నాయిస్ కాదు, రియాలిటీ మాత్రమే. ధన్యవాదాలు.